దేవునామానికి మహిమ కలుగునుగాక. కూడొచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. ఆదికాండం 30వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. 30వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుతాను. గోధుమల కోతకాలంలో రూబేను వెళ్ళి పొలంలో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చాను. అప్పుడు రాహేలు, నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా, ఆమె, నా భర్తను తీసుకుంటే అది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకుందువా అని చెప్పాను. అందుకు రాహేలు, కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తం అతడి రాత్రి నీతో శయనించునని చెప్పాను. సాయంకాలం ముందు యాకోబు పొలం నుండి వచ్చినప్పుడు లేయా అతన్ని ఎదుర్కొనపోయి, నీవు నా యొద్దకు రావాలను, నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నేను కొంటినని చెప్పాను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించను. దేవుడు లేయా మనవి వినను గనుక ఆమె గర్భవతి అయి యాకోబునకు 5వ కుమారుని కనెను. లేయా, నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసిననుకొని అతనికి ఇస్సాకారు అని పేరు పెట్టాను. లేయా మరల గర్భవతి యాకోబునకు 6వ కుమారుని కనెను. అప్పుడు లేయా, దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను, నా పెనిమిటికి 6 కుమారులు కని ఉన్నాను గనుక అతడికను నాతో కాపురం చేయననుకొని అతనికి జబూలూను అని పేరు పెట్టాను. ఆ తర్వాత ఆమె కుమార్తెను కని ఆమెకు దేనా అని పేరు పెట్టాను. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భం తెరిచాను. అప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని దేవుడు నా నింద తొలగించను అనుకున్నాను. మరియు ఆమె, యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయను గాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టాడు. రూబేను పొలంలోకి వెళ్ళి పుత్రదాత వృక్ష పండ్లను తెచ్చి లేయాకి ఇచ్చాడంట. పుత్రదాత వృక్ష ఫలాలు. పుత్రదాత వృక్షం సువాసనను ఇచ్చేది. పరమగీతాల్లో మనం చదువుతాం. పరమగీతాలు 7:13. పుత్రదాత వృక్షము సువాసననిచ్చుచున్నది. పుత్రదాత వృక్షము సువాసన ఇచ్చుచున్నది. ఎంతగానో మించిన ఇన్ఫర్మేషన్ పరిశుద్ధ గ్రంథంలో ఈ పుత్రదాత వృక్షమును గురించి చెప్పబడలేదు. ఇది ఔషధంగా కూడా ఉపయోగిస్తారు అని చరిత్ర చెప్తా ఉంది. రాహేలు కూడా ఆ పుత్రదాత వృక్ష ఫలాల్లో నాకు కూడా కొన్ని ఇవ్వు అని లేయాని అడగడం మనం చూస్తున్నాం. లేయా అంటది, నా భర్తను తీసేసుకున్నావు కదా, అది చాలదా? నా కుమారుడు తీసుకొచ్చిన పుత్రదాత వృక్ష ఫలాలు కూడా తీసేసుకుంటావా అంటుంది. అందుకు రాహేలు ఏమంటుందంటే, నువ్వు నాకు పుత్రదాత వృక్ష ఫలాలు ఇస్తే అతన్ని రాత్రి నీ దగ్గరికి పంపిస్తాను. చూడండి, ఈ మాటను బట్టి రాహేలు యాకోబుని తన వశంలో ఉంచుకుంది. రాహేలు యాకోబుని తన వశంలో ఉంచుకుంది. లేయా దీనురాలుగా నెమ్మది కలిగినటువంటిదిగా మనకు కనబడుతుంది. రాహేలు మాటకారి.
పుత్రదాత వృక్ష ఫలాలతో నేను నిన్ను కొన్నాను అని యాకోబుతో లేయా చెప్తా ఉంది. కాబట్టి రాహేలు మాటకారితనం, భర్తను తన వశంలో ఉంచుకోవడం మనం చూస్తున్నాం. లేయా తర్వాత కుమారుని కన్నది, అతనికి ఇస్సాఖారు అని పేరు పెట్టింది. ఇస్సాఖారు అంటే ప్రతిఫలము అని అర్థం. ఇస్సాఖారు అంటే ప్రతిఫలం. 18వ వచనం అంటాడు కదా, లేయా నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసిన అనుకుని అతనికి ఇస్సాఖారు అని పేరు పెట్టి. ప్రతిఫలము, ప్రతిఫలం. ప్రభు అనుగ్రహించే స్వాస్థ్యము ప్రతిఫలంగా మనకు దొరికింది. కీర్తనకారుడు అంటాడు, దేవుడు మనుషులకు తీర్పు తీర్చి వారి వారి క్రియల చొప్పున ఇచ్చేదే ప్రతిఫలము అంటాడు. 62వ కీర్తన 12వ వచనం. 62వ కీర్తన 12. ప్రభువా, మనుషులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలము ఇచ్చుచున్నావు, కాగా కృప చూపుట నీది అంటాడు. ప్రభువు ప్రతిఫలంగా వారి వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. నమ్మకంగా ప్రభు కొరకు శ్రమపడే వారిని, శ్రమలు సహించే వారికి కూడా దేవుడు బహుమానాలని ప్రతిఫలంగా ఇస్తాడు. దేవుడు బహుమానాలని ప్రతిఫలంగా ఇస్తాడు. తర్వాత లేయా మరలా గర్భవతి 6వ కుమారుని కన్నదంట. ఏమంటది, దేవుడు నాకు మంచి బహుమతి దయచేశాడు అంట. మంచి బహుమతి దయచేశాడు అని చెప్పి అతనికి జబులూను అని పేరు పెట్టింది. జబులూను అంటే మంచి బహుమతి అని అర్థం. ప్రతిఫలము, బహుమతి ఈ రెండింటికి దగ్గర సంబంధం ఉంది. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని చోట్ల ఈ రెండు కలిసి వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ప్రభు కొరకు నమ్మకంగా పనిచేస్తే ప్రభు దానికి ప్రతిఫలంగా బహుమానాలు ఇస్తాడు. బహుమానాలు అంటే ఈవులు అని కూడా చెప్పచ్చు. బహుమానాలు అంటే ఈవులు అని కూడా చెప్పచ్చు. తండ్రి ద్వారా మనకు సంక్రమించే ఆస్తి అని కూడా చెప్పచ్చు. సామెతల గ్రంథకర్త అంటాడు, ఇతరుల కోపమును చల్లార్చడానికి మంచి బహుమానం ఇస్తారు అంటాడు. గర్భఫలం అనేది కూడా దేవుడు మనకిచ్చేటువంటి బహుమానం. ప్రసంగి గారు అంటాడు, ఒకడు తన కష్టార్జితంలో సుఖం అనుభవించడం కూడా దేవుడిచ్చే బహుమానమే అంటాడు. ఒకడు తన కష్టార్జితంతో సుఖాన్ని అనుభవించడం కూడా దేవుడు వాడికి ఇచ్చేటువంటి బహుమానమే అంటాడు. 3వ అధ్యాయం 13వ వచనం. ప్రసంగి 3:13. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చి బహుమానమే అని తెలుసుకుంటుంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు
దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి వద్దకే పరుగెత్తుచున్నాను. క్రీస్తు యేసునందు ఆయన పిలిచిన ఉన్నతమైన పిలుపునకు కలిగేటువంటిదే ఆ బహుమానం. ఆ బహుమానం పొందాలని నేను గురి వద్దకు పరుగు పెడుతున్నాను అంటాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 11, 26, 24, 26 వచనాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచాను. మోషే గారు పెద్దోడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై పడుతున్న నిందే గొప్ప భాగ్యం. అల్పకాలం ఈ పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించడం మేలు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే ప్రతిఫలంగా కలగబోయేటువంటి బహుమానం మీద దృష్టి ఉంచాడు. అతని దృష్టి దేవుడు అనుగ్రహించే బహుమానం మీద, ప్రతిఫలంగా కలగబోయేటువంటి బహుమానం మీద దృష్టి ఉంచాడు. అందుకే రాజాజ్ఞను కూడా లెక్క చేయకుండా ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రభు ఇచ్చేటువంటి బహుమానం, ప్రభు ఇచ్చేటువంటి ప్రతిఫలం మనం పొందుకోవాలి. మనం పొందబోయేటువంటి దేవుడిచ్చేటువంటి బహుమానం వేరొకళ్ళు పొందకుండా మనం జాగ్రత్త పడాలి. అందుకే ప్రకటన 3:11 అంటాడు, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటం అపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో అంటాడు. కిరీటం అపహరించడం అంటే నీ దగ్గర నుంచి దొంగిలించుతారని కాదు దాని అర్థం. నువ్వు పొందకుండా నీకు బదులు వేరొకడు పొందేస్తాడేమో. ఇప్పుడు ఫస్ట్ సాధించాలనుకుంటే ఏం చేయాలి? గురి వద్దకు పరిగెట్టాలి, అందరికంటే ముందు ఉండాలి. అప్పుడే కదా కిరీటం. అంటే నువ్వు పొందబోయేటువంటి, నువ్వు పొందాలనుకున్నటువంటి ఆ కిరీటం వేరొకరు పొందేస్తారేమో. ఎవడు నీ కిరీటం అపహరించకుండా జాగ్రత్తగా నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో అంటున్నాడు. కాబట్టి ప్రభు కొరకు, ప్రభు ఇచ్చేటువంటి బహుమానం కొరకు మనం అది వేరొకళ్ళు పొందకుండా నీవే పొందేటట్లుగా నువ్వు ప్రభులో ముందుకు కొనసాగాలి. యోహాను 2వ పత్రిక 7-8 వచనాలు చదువుదాం. క్రీస్తు యేసు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. అట్టివారే వంచకుడు, క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. మేము మీ మధ్య నెరవేర్చిన కార్యమును చెడగొట్టుకోక మీరు పూర్ణ ఫలం పొందినట్లు జాగ్రత్తగా చూసుకోండి. పూర్ణ ఫలము పొందినట్లు. రక్షణ వేరు, బహుమానం వేరు. రక్షణ ఏమో ఈ లోకంలో ఉండగానే మనం పొందుకునేది. బహుమానం అనేది ప్రభు వచ్చినప్పుడు మనకు కలిగేది. రక్షణ ఉచితంగానే దొరుకుద్ది,
కానీ బహుమానం, కిరీటం అనేది పని చేసిన వారికి వాళ్ళు చేసిన పనిని బట్టి కలుగుతుంది. రక్షణ నిత్యమైనది. అది ఎవరు దొంగిలించలేరు. నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి ఎవరు దాన్ని అపహరించలేరు. రక్షణ అది నిత్యమైనది. కానీ బహుమానం మాత్రం మనం సరిగ్గా పని చేయలేకపోతే అది మనకు దక్కదు. ఒకవేళ పని చేసినా కానీ సరైన రీతిలో పని చేయకపోతే బహుమానం దొరకదు. అందుకే తిమోతితో ఏమన్నాడు పౌలు గారు? 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమము ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. నియమం ప్రకారం పోరాడాలి. రక్షణ ఉచితమేనండి. రక్షణ శాశ్వతం. రక్షణ ప్రభువు అందరికీ ఉచితంగా ఇస్తాడు. ప్రార్థిస్తే చాలు, యేసుక్రీస్తును రక్షకుడుగా దేవుడిగా అంగీకరిస్తే చాలు, రక్షణ ఇస్తాడు. అది ఉచితం, అది నిత్యం, శాశ్వతం. కానీ బహుమానం అనేది మాత్రం మనం పొందుకోవాలి. చేసిన పనిని బట్టి మనకు కలుగుతుంది. ఒకవేళ నువ్వు చేసే పని సరైనది కాకపోతే ఆ బహుమానం నీకు ఇవ్వబడదు. పని చేసినా కానీ సరైన రీతిలో చేయకపోతే బహుమానం దొరకదు. అందుకేమన్నాడు ఇక్కడ? జట్టి అయిన వాడు నియమము ప్రకారము పోరాడాలి. నియమం ప్రకారం పోరాడాలి. లేకపోతే వాడికి కిరీటం దొరకదు, ఫస్ట్ ప్రైజ్ రాదు. నియమం ప్రకారం పోరాడాలి. నియమాలు ఉంటాయి, పోరాటాలకి నియమాలు ఉంటాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. తమ మట్టుకు రక్షించబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షించబడినట్టు. ఆలోచన చేయండి. ఇక్కడ నేర్పరి అయినటువంటి శిల్పకారుని వలె అపొస్తలులు పునాది వేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు పునాది మీదే తమ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నారు. ప్రతి ఒక్కడు కూడా ఎలా కట్టుకుంటున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. వేయబడినది తప్ప మరొక పునాది ఎవడు వేయకూడదు. ఈ పునాది ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అనేటువంటి ఈ పునాది మీద, ఈ బండ మీద మనం అందరం మన ఆత్మీయ జీవన విధానాన్ని కట్టుకుంటున్నాం. ఒక దినం వస్తుంది మనం కట్టినటువంటి ఈ కట్టడాలు ఆత్మ సంబంధమైనటువంటి మందిరాలుగా మనం కట్టబడుతున్నాం కాబట్టి బంగారంతోనూ, వెండితో, వెలగల రాళ్లతో, కర్ర, గడ్డి, కొయ్యకాలు ఇవన్నీ అవసరం కట్టేటప్పుడు. కొంతమంది బంగారంతో, వెండితో, వెలగల రాళ్లతో, మరి కొంతమంది కర్రతో, గడ్డితో, కొయ్యకాలతో ఇలాగ మొదలైన వాటితో కడతారు. వాని పని ఎట్టిదో అగ్ని పరీక్షిస్తుంది, ప్రభు పరీక్షిస్తాడు. అగ్ని పరీక్షించినప్పుడు పునాది మీద కట్టబడినటువంటి కట్టడాలు నిలిచి ఉంటే అలాంటి వాడు జీతం పుచ్చుకుంటాడు, బహుమానం పొందుతాడు. లేకపోతే ఒకడు చేసిన పని కాలిపోయింది అనుకోండి, వాడికి నష్టం కలుగుతుంది. కాబట్టి పని ఎంత చేసాం, ఎంత ఎక్కువ చేసాం అనేది కాదు, ఎంత నమ్మకంగా చేసాం అన్నది ముఖ్యం. నియమం ప్రకారం పోరాడితేనే కిరీటం అండి.
ప్రభు కొరకు నమ్మకంగా జీవించి ప్రభు యొక్క నడిపింపుని బట్టి ప్రభు చిత్తానుసారంగా మనం నడుస్తూ మన ఆత్మీయ యాత్రను, ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే ప్రభు వచ్చినప్పుడు మంచి బహుమానాలు మనకి ఇస్తారు. కాబట్టి బహుమానం పొందినట్టుగా గురి వద్దకే మనం పరుగు పెట్టాలి. ఇంకా 21వ వచనం, ఆ తర్వాత ఆమె కుమార్తెను కని ఆమెకు దేనా అని పేరు పెట్టాను. దేనా అంటే తీర్పు అని అర్థం. దేనా అంటే తీర్పు. పరిశుద్ధ గ్రంథంలో 7 తీర్పులు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో 7 తీర్పులు. మొదటిది యేసుక్రీస్తు ప్రభు పొందినటువంటి తీర్పు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8వ వచనం, అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడును, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడును కదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడును. అన్యాయపు తీర్పు పొందాడు. ఇది యేసుక్రీస్తు ప్రభు మానవులైన మన కొరకు పొందినటువంటి తీర్పు. యేసుక్రీస్తు ప్రభు మానవులైనటువంటి మన కొరకు పొందిన తీర్పు, మనల్ని రక్షించడం కొరకు, మన వ్యసనాలు వహించి, మన రోగాలు భరించి, మన కొరకు మొత్తబడి దేవుని వలన బాధపడిన వాడుగా యేసుక్రీస్తు ప్రభు శ్రమలు పొందాడు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి ఆ ప్రభు నలగొట్టబడ్డాడు. తండ్రితో మనం సమాధానపరచబడాలి కాబట్టి మన సమాధానార్థమైనటువంటి శిక్ష యేసుక్రీస్తు ప్రభు మీద పడింది. ఆయన మన కోసం ఎన్నో దెబ్బలు పొంది మనకు స్వస్థత ఇచ్చాడు. మనందరి దోషాన్ని ఆ తండ్రి యేసుక్రీస్తు పైన వేశాడు. ఆయన దౌర్జన్యం నొందాడు, బాధపరచబడ్డాడు, మౌనంగా ఉన్నాడు, నోరు తెరవలేదు, అన్యాయపు తీర్పు పొందిన వాడే కొనిపోబడ్డాడు, మన అతిక్రమములను బట్టి మొత్తబడ్డాడు. ఆలోచన చేయండి, మన కోసమే యేసుక్రీస్తు ప్రభు తీర్పు తీర్చబడ్డాడు. యేసుక్రీస్తు పొందినటువంటి తీర్పు అన్యాయపు తీర్పు. ఎందుకంటే ఆయన ప్రజలైనటువంటి మన దోషాలు భరించి మనల్ని నిర్దోషులుగా చేయాలని, మనల్ని నిర్దోషులుగా చేయాలని ఆయన మరణం పొందాడు. అతిక్రమం చేయబడిన వారిలో ఎంచబడిన వాడయ్యాడు. అనేకుల పాపాలను భరించి తిరుగుబాటు చేసిన వారి కొరకు విజ్ఞాపన చేసినటువంటి వాడు. ఆయన నోట ఏ కపటం లేదు, ఆయన అన్యాయం ఏమీ చేయలేదు. ఆయన తనకు తానే అపరాధ పరిహారార్థ బలిగా ఆయన మనందరి కోసం తనను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మానవులైనటువంటి మన కొరకు, మన రక్షణ కొరకు ఆయన పొందినటువంటి తీర్పు మొదటిది. రెండవది విశ్వాసులకు తీర్పు. ఇలా చదువుకున్నాం, పేతురు రాసిన మొదటి పత్రిక 4:17. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభముకు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును అంటాడు. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభముకు కాలము వచ్చి ఉన్నది, అది మన దగ్గరే ప్రారంభం అయితే అంటున్నాడు. దేవుని ఇల్లు అంటే మనమే. తీర్పు ఎక్కడి నుంచి ప్రారంభం అవుద్దంట? మన దగ్గర నుంచే.
ఇది విశ్వాసులకు దేవుడు తీర్చే తీర్పు. చాలాసార్లు మీకు డౌట్లు వస్తూ ఉంటాయి కదా, వాళ్ళన్ని పాపాలు చేస్తున్నారు, వీళ్ళని తప్పులు చేస్తున్నారు, వీళ్ళని పొరపాట్లు చేస్తున్నారు అని కొన్నిసార్లు వ్యసన పడిపోతూ ఉంటాం. ప్రభు ఏం చేస్తున్నాడు? వాళ్ళని కూడా పరలోకానికి తీసుకెళ్ళిపోతాడా? వాళ్ళకు కూడా ఆయనతో స్వాస్థ్యాన్ని ఇచ్చేస్తాడా? రక్షణ పొంది వీళ్ళు ఎలా చేస్తున్నారండి అని కొన్నిసార్లు మనం వ్యసన పడతా ఉంటాం. కానీ దేవుడు వాళ్ళకు కూడా తీర్పు తీరుస్తాడు. వాళ్ళకు కూడా దేవుడు వదలడు, తీర్పు తీరుస్తాడు తప్పకుండా. విశ్వాసులైనా చూడడు, ఆయనకి ఎవ్వరూ అయినా ఒకటే. ఆయన పక్షపాతి కాడు, ఆయన పక్షపాతి కాడు. అందుకే ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు? 22వ అధ్యాయంలో 11వ వచనం, అన్యాయం చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనేమో, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనేమో, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడిగానే ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగానే ఉండనేమో. ఇదిగో త్వరగా వచ్చున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఉండనిమ్ము అనే చోట ఫుట్నోట్స్లో అంకేసి ఏమని రాసింది? ఉంటాడు. అన్యాయం చేసేవాడు ఇంకా అన్యాయం చేస్తూనే ఉంటాడు, అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగానే ఉంటాడు, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగానే ఉంటాడు, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధంగానే ఉంటాడు. అయితే వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉంది అంటాడు. కాబట్టి విశ్వాసులకు దేవుడు తీర్పు తీరుస్తాడు. విశ్వాసులు తప్పు చేస్తే, పాపం చేస్తే, తొలగిపోతే, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు, వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. ప్రతి వానికి కూడా ఆయన సిద్ధపరిచిన జీతం ఆయన దగ్గర ఉంది. కాబట్టి ఇది విశ్వాసులకు తీర్పు. మూడవది, విశ్వాసి తనంతట తానే తీర్పు తీర్చుకోవాలి. మొదటిది, యేసుక్రీస్తు ప్రభు మానవుల కోసం పొందినటువంటి తీర్పు. 2, విశ్వాసులైన వారికి దేవుడు తీర్చే తీర్పు. 3, విశ్వాసి తనకు తానుగా తీర్చుకునే తీర్పు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28 నుంచి, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలను. ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్ల మీరు అనేకులు బలహీనలు, రోగులై ఉన్నారు, చాలామంది ఎదిరించున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండానట్లు ప్రభువు చేత శిక్షించబడుచున్నాము. మనలను మనమే విమర్శించుకుంటే తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు శిక్షావిధి మనకు కలుగకుండానట్లు ప్రభువు చేత శిక్షించబడుచున్నాము. ఇక్కడ చూడండి, ప్రభు యొక్క బలలో పాలు పొందేటప్పుడు ప్రభు శరీరం అని, ప్రభు రక్తమని వివేచింపకుండా, పరీక్షించుకోకుండా, ఏదో మొక్కుబడిగా నామకార్థంగా ప్రభు యొక్క బలలో పాలు పొందేస్తే, అయోగ్యంగా ప్రభు రొట్టె తిని ఆయన పాత్రను త్రాగితే వాడు అపరాధి అవుతాడు. చూడండి, ఇస్కరియోతు యోధ చివరిసారి ప్రభు ఇచ్చినటువంటి ఆ ప్రభు రాత్రి భోజనంలో పాలు పొందాడు. అప్పటికే వాడు కమిట్ చేసుకొచ్చాడు. ఎవరితో? ప్రధాన యాజకులతో, శాస్త్రులతో, పరిసయ్యులతో. ఆయన అప్పగిస్తే మీరు నాకేమిస్తారు?
వాడికి ఎన్నో అవకాశాలు దేవుడు ఇచ్చాడు, ప్రభు ఇచ్చారు, కానీ వాడు మారలా. వాడు మార్పు లేకుండానే ప్రభు యొక్క బలలో పాలు పొందేశాడు ఆ రోజు రాత్రి. వాడు ఆ పని చేయగానే వాడిలో సాతాను ప్రవేశిస్తాడు. కాబట్టి ప్రభు యొక్క రక్తము, ప్రభు యొక్క శరీరం అని వివేచించకుండా తిని త్రాగితే ఏమవుద్ది? లూకా సువార్త 22లో కాదు, 2లో కావాలి ఉంటుంది. లూకా సువార్త 22:3 అంతటా 12 మంది శిష్యుల్లో నిష్క్రియతన యోధాలో సాతాను ప్రవేశించాడు. యోహాను సువార్త 13లోనూ ఇక్కడ ఉంటుంది, ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 13:27 వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించాడు. ఏ మొక్క పుచ్చుకోగానే? ప్రభు ఇచ్చినటువంటి రొట్టె పుచ్చుకోగానే ఏమైంది? సాతాను వాడిలో ప్రవేశించాడు. అందుకే ప్రభు అన్నాడు, నువ్వు చేయుచున్న త్వరగా చెయ్యి అని చెప్పాడు. 30వ వచనంలో వాడు ఆ మొక్క పుచ్చుకొని వెంటనే బయటకు వెళ్ళాను. అయోగ్యంగా పాలు పొందితే శిక్ష. అందుకే అంటాడు, మీరు కొందరు రోగులు అవుతున్నారు, కొందరు మరణిస్తున్నారు, నిద్రిస్తున్నారు. కాబట్టి ప్రభు బలలో పాలు పొందేటప్పుడు మనం పరీక్షించుకోవాలి. మనం యోగ్యంగా నడుస్తున్నామా లేదా? మనం ప్రభు ఇష్టాన్ని నెరవేరుస్తున్నామా లేదా? ఆయన చిత్త ప్రకారం బ్రతుకుతున్నామా లేదా? ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తున్నామా లేదా? ఆయనకి ఇష్టలుగా బ్రతుకుతున్నామా లేదా? ప్రతిదినం మనం సరి చేసుకోవాలండి. ప్రతిదినం విశ్వాసి తనకు తానే తీర్పు తీర్చుకోవాలి. ఇదిగో నేను ఇలా ఉన్నాను, ఇలాగ ఉంటే నేను దేవుని శిక్షకు, ఉగ్రతకు పాత్రను అవుతాను. అవును, నేను ఎలాంటి వాడినే, ప్రభు నన్ను క్షమించు. తీర్పు తీర్చుకోవడం అంటే ఏంటి? వాక్యం చెప్పేటప్పుడు తప్పు నీది, ఇది నువ్వు చేస్తున్నావు అనిపిస్తే నువ్వు వెంటనే సరి చేసుకోవాలి. నిజమే, ఈ లోపం నాలో ఉందయ్యా, నిజమే నేను ఇలాగ నడుస్తున్నాను, నిజమే నేను ఇలాగ ప్రవర్తిస్తున్నాను, నిజమే నాలో కూడా ఈ తప్పిదం ఉంది, నన్ను క్షమించు, ఇంకెప్పుడు ఇలాంటి తప్పిదంలో నేను బ్రతకను. అది సరైన విధానంలో మనం తీర్పు తీర్చుకోవడం అంటే అది. మనం ఎదుటోళ్ళకి తీర్పు తీరుస్తాం, ఇది వాడికి, ఈ వాక్యం వాడికి, ఈ వాక్యం నీకు. చూసావా, నీ గురించి చెప్పారు ఎంత వాక్యం అంతా. ఎదుటి వాళ్ళకి అన్వయిస్తాం కానీ మనకు మనం అన్వయించుకోం దేవుని వాక్యాన్ని. ఇది చాలా విచారం అండి. నేటి విశ్వాసుల స్థితి ఇది. ఎప్పటి నుంచో ఇంతే. ఇదిగో ఈ వాక్యం నీకు, ఈ వాక్యం నీకు, ఈ వాక్యం నీకైనా పంపకాలు ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంటాయి మనకి. అరే ఈ వాక్యం నాకే అని ఎవరు మట్టుకు వాళ్ళు అనుకోరు. కాబట్టి గమనించండి, మనల్ని మనం తీర్పు తీర్చుకోవాలి. విశ్వాసి తనంతట తానే తీర్చుకునే తీర్పు. ఇక మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అన్య జనాంగాలకి దేవుడు తీర్చే తీర్పు. 7 ఏండ్ల శ్రమల కాలంలో ఇశ్రాయేలీలు ఆయా ప్రాంతాలకు, ఆయా దేశాలకు చెదిరిపోయినప్పుడు ఆయా దేశాల వారు ఇశ్రాయేలుకి ఎంతో సహాయం చేస్తారు. ఇదిగో నేను దిగంబరినే ఉన్నాను, 25వ అధ్యాయం చదవను, మత్తయి సువార్త 25 తర్వాత వాక్యం అయిపోయాక.
నేను దిగంబరి ఉన్నాను, నాకు వస్త్రాలు ఇచ్చారు. నేను ఆకలిగా ఉన్నాను, నాకు భోజనం పెట్టారు. నేను చెరసాలలో ఉన్నాను, నన్ను చూడడానికి వచ్చారు. ఇవన్నీ ఉంటాయి ఆ మాటలు. ఇశ్రాయేలుకి 7 శ్రమల కాలంలో, మహాశ్రమల కాలంలో, అంత్యక్రీస్తు ద్వారా కలిగేటువంటి శ్రమల్లో అన్ని జనులు ఎంతోమంది వారికి సహాయం చేస్తారు. చాలామంది వాళ్ళందరినీ ఉద్దేశించి ప్రభు చెప్తున్నాడు. వాళ్ళకు కూడా పరలోకాన్ని అలా హెల్ప్ చేసిన వాళ్ళకి ప్రభు పరలోకాన్ని ఇవ్వబోతున్నాడు. అది అన్ని జనాంగాలకి తీర్పు. ఇంకేంటంటే, ఎవరైతే యెరూషలేం మీదకి, యూదుల మీదకి వచ్చి ఆయా దేశాల వారు దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారో, 7 శ్రమల తదనంతరం ప్రభు వచ్చి అన్ని జనులందరినీ, వ్యతిరేకులైన వారందరినీ తన నోటి నుంచి వచ్చేటువంటి అగ్ని చేత కాల్చిపడేసి తీర్పు తీరుస్తాడు అన్నమాట. కాబట్టి అన్ని జనాంగాలకు తీర్చేటువంటి తీర్పు. ఇంకా పడిపోయినటువంటి దేవదూతలకు తీర్పు. పౌలు గారు అంటాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 3వ వచనంలో, మనం దేవదూతలకు తీర్పు తీరుస్తాం అంటాడు. అందుకే దేవదూతలు పాపం చేసినప్పుడు వాళ్ళని విడిచిపెట్టకుండా కటికి చీకటి గల బెలములో బంధించి ఉంచాడంట. వాళ్ళకు ఒకరోజు తీర్పు తీరుస్తాడు. పడిపోయిన దేవదూతలకు తీర్పు. ఇంకా ఇశ్రాయేలీలందరికీ తీర్చేటువంటి తీర్పు. 6వది ఇశ్రాయేలీలకు దేవుడు తీర్చే తీర్పు. 7వది భూమి పుట్టింది మొదలుకొని ప్రభు తీర్పు తీర్చబోయే ఆ దినం వరకు ఎంతమంది అయితే చనిపోయారు వాళ్ళందరినీ లేపి వాళ్ళందరినీ ఆయన ఎదుట నిలబెట్టుకుని పాపాత్ములైనటువంటి మృతులకు ఆయన తీర్చేటువంటి తీర్పు. పాపాత్ములైనటువంటి మృతులకు ఆయన తీర్చేటువంటి తీర్పు. ఈ 7 తీర్పులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. 1 యేసుక్రీస్తు ప్రభు మానవులైన మన కోసం పొందిన తీర్పు. 2 విశ్వాసులకు దేవుడు తీర్చే తీర్పు. 3 విశ్వాసి తనకు తానుగా తీర్చుకునేటువంటి తీర్పు. 4 అన్య జనాంగాలకి ఆయనకు వ్యతిరేకులైన వారందరికీ తీర్చేటువంటి తీర్పు. 5 పడిపోయినటువంటి దేవదూతలు బంధించబడున్నారు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బెలములో త్రోసి తీర్పుకు కావల్లో ఉంచబోటకు వారిని అప్పగించారు. తీర్పు తీర్చే వరకు వాళ్ళ కావల్లో ఉండాలి, వాళ్ళు బంధించబడి ఉండాలి. పాతాళంలో కటిక చీకటి గల బెలములో తోసి బంధించి ఉంచాడు. వాళ్ళకి తీర్పు తీరుస్తాడు పడిపోయిన దేవదూతలకు. తర్వాత ఇశ్రాయేలు జనాంగానంతటికి ఆఖరిది పాపాత్ములైనటువంటి మృతులకు ఆయన తీర్చేటువంటి తీర్పు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చదవండి. తర్వాత ప్రకటన 20:11 నుంచి 18 వరకు చదవండి. కాబట్టి దేనా అంటే అర్థం తీర్పు. అందుకంటాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటిపోతాడు అంటాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. తీర్పులోనికి రాడు. యేసుక్రీస్తుని అంగీకరించిన వాడు ఈ తీర్పులోనికి రాడు. ఎందుకంటే ఆయన మన కోసం తీర్పు తీర్చబడ్డాడు, అన్యాయపు తీర్పు పొందాడు. విశ్వాసులైనటువంటి మనం తప్పు చేస్తే మనల్ని తప్పక శిక్షించి తీర్పు తీరుస్తాడు. విశ్వాసి ప్రతి దినం తనకు తాను దేవుని సన్నిధిలో పరీక్షించుకుంటూ ఉంటాడు. మనం అన్యజనులం కాదు, మనం పడిపోయిన దేవదూతలం కాదు, మనం ఇశ్రాయేలీలం కాదు, పాపాత్ములైనటువంటి మానవులం కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించాం. ఈ 7 తీర్పుల్లో మొదటి తీర్పును మనం అంగీకరించాం, 2వ తీర్పును మనం స్వీకరిస్తున్నాం, 3వదిగా మనల్ని మనమే తీర్పు తీర్చుకుంటున్నాం,
నాలుగవదిగా దేవుని బిడ్డలకు మనం సహాయం చేస్తున్నాం. ఐదవది దేవుని దూతలకి మనం తీర్పు తీర్చబోతున్నాం. ఇశ్రాయేలుల పక్షమై మనం నిలిచి ఉన్నాం. పాపాత్ములం కాదు, పరిశుద్ధులుగా చేయబడి ఆయన బిడలంగా మార్చబడ్డాం. కాబట్టి ప్రభువే తీర్పు తీర్చేవాడు. కాబట్టి మనం తీర్పులోనికి రావక్కర్లా, మరణంలో నుండి జీవంలోనికి దాటిపోతాం. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడుగా దేవుడిగా అంగీకరించినప్పుడు. అట్టి ధన్యతకు ఆ ప్రభు మనల్ని పాత్రలుగా చేశాడు. అందుకే మనం ఆయన ఘనపరుస్తూ మహింపరుస్తూ ఆయనకు స్తుతులు చెల్లిద్దాం. దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుదాం. మనకు మనం తీర్పు తీర్చుకుందాం. ప్రభు శిక్ష నుంచి తప్పించుకుందాం. దేవుని రాజ్య వారసులమై ఆయనలో కలిసి ఏకీభవించి ఆనందిద్దాం. దేవుడు ఈ ధన్యతకు మనల్ని పాత్రలుగా చేయనుగాక. ఆమేన్.